ఈరోజు చంద్రగ్రహం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. చతుషష్ఠి కళాకోవిదుడైనటువంటి చంద్రుడు నవగ్రహాల్లో చాలా శక్తివంతమైనటువంటి గ్రహం. జలకారకుడు, మనకారకుడు, మనోధైర్యానికి కారకుడు, నౌకా ప్రయాణాలకు, అదేవిధంగా జలాంతర గ్రామంలో కానివ్వండి, ఈ షిప్పుల్లో కానివ్వండి, ఉద్యోగాలకి కారణం ఈ చంద్రుడే. ఈ చంద్రుడి యొక్క మానసిక దృఢత్వాన్ని బట్టే గొప్ప గొప్ప సైంటిస్టులు అవుతారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు. ముఖ్యంగా ఈ చంద్రుడు శనితో సంబంధం కలిగి ఉంటే క్రికెట్ క్రీడలో అత్యద్భుతమైనటువంటి ప్రతిభను కనపరచగలుగుతారు, ప్రపంచ ప్రఖ్యాతి లభిస్తుంది. ఇలాంటి గ్రహస్థితి సచిన్ టెండూల్కర్ జాతకంలోను, సేవాగ్ జాతకంలోను, వివిఎస్ లక్ష్మణ్ జాతకంలోను, ఇలా ఎంతోమంది క్రికెటర్ల జాతకాల్లో ఈ శనిచంద్రుల యొక్క పరస్పర కలయిక ఉంది. అంటే అది సమసప్తకం కావచ్చు, యుతి కావచ్చు, లేకపోతే ఇద్దరు రెండు గ్రహాలకి ఉన్నటువంటి సంబంధం కావచ్చు. ఈ కారణం చేతనే ఆస్ట్రేలియాకి గ్రహస్థితి బాగాలేదు కనుక ఆస్ట్రేలియా ఖచ్చితంగా చేదనుభవాలు వస్తాయని మా టీవీ పంచాంగ పట్లంలోనూ, అదేవిధంగా శుభతిథి పంచాంగంలోనూ రాయడం జరిగింది. వ్రాసిన విధంగానే ఆస్ట్రేలియా వెనకబడిపోయింది, చేదనుభవాలు ఎదురైనాయి, రికీ పాండ్య గ్రహస్థితి బాగాలేదని చెప్పాం, అది కూడా జరిగింది. అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైన యాషస్ సిరీస్ను కూడా వాళ్ళు కోల్పోవడం జరిగింది. ఈ గ్రహగతులను అనుసరించి, ఈ యొక్క శని గురుగ్రహ వీక్షణాలను అనుసరించి దొంగ స్వామీజీల యొక్క ఇది ఎక్కువ అవుతుంది చెప్పడం జరిగింది, అది కూడా ఫలించింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ శనిచంద్రుల అనుకూలమైన ప్రభావం చేత ప్రపంచ క్రికెట్ పోటీల్లో భారత్ మొదటి స్థానాన్ని చేరుకునే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.